మాకు ఎలా ఉండిందంటే ప్రశాంత్, ఫస్ట్ ఏ ఇష్యూ అయినా కూడా, ఇప్పుడు డైరెక్టర్ ఏంటి, ఇప్పుడు డైరెక్టర్ నాకు పూరి గారు అంటే చాలా ఇష్టం. పూరి గారు నేను ఈరోజు మనకు సడన్గా డైరెక్టర్ చెప్పాలంటే భయపడతారు, వచ్చేసి సరే యాక్టర్ ఇవాళ డేట్ లేదంట, ఇష్యూ అవుతుందంట అంటే షూట్ అయిపోయేది కూడా ఆయన అవునా పర్లేదు దట్స్ ఓకే అని చెప్పేసి ఈ క్లోజెస్ తీసేద్దాం, తర్వాత రేపు పొద్దున యాక్టర్ తీసుకుందాం అంటారు కదా. సో అలాగా టెన్షన్ పడరు, మేనేజ్ చేస్తారు యూజువల్లీ. సో దట్స్ వన్ ఫస్ట్ ఒక గ్రేట్ స్కిల్. అట్ ద సేమ్ టైం కాంప్రమైజ్ అవ్వకూడదు. మనం చేసే దాని మీద కాంప్రమైజ్ ఉండకుండా మనం ఎలా తీసుకోవాలి. సో ఈ రెండు విషయాలు ఎదురు ఉండేవి ప్రశాంత్ దగ్గర, అంటే కాంప్రమైజ్ అవ్వడు అండ్ ఇమీడియట్ సొల్యూషన్ ఉంటుంది అనమాట, అక్కడ ఆగకుండా. ఒకటే ఏంటంటే ప్రశాంత్ ఎలాగంటే మనము ఎవరన్నా చెప్పి ఆపాలి, ప్రశాంత్ ఇది ఓకే రా, ఇది చాలు, ఇది ఓకే, ఇది ఇంతవరకు ఓకే, ఇలా వెళ్ళిపోతుంటాడు. అప్పుడు ఆపమని చెప్పడానికి మీరైనా ఉన్నారు, ఇప్పుడు నా మీద మొత్తం పడ్డాడు, చెప్పడానికి ఎవరు లేరు కదా. సో మనకి ఏంటంటే మనకు తెలియదు, నేను మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు ఎక్కువ, యూజువల్లీ ఒక 2 సార్లు అంత మనం మూవీ థియేటర్లో ఎప్పుడో కలిసాము. బట్ సమ్ టైమ్ వెన్ యూ లుక్ సమ్ యాక్టర్స్ కదా, వీ రిలేట్ టు దెమ్. అరే మనం కష్టపడి వచ్చాము, వీళ్ళు కూడా మనలాగానే లైక్ యూనో వాళ్ళు షైన్ అవ్వాలి, వాళ్ళు యూనో ఆల్ దీస్ థింగ్స్ యూ ఫీల్ అనమాట. ప్రశాంత్ నాకు ఫీల్ అవ్వడం అనేది దట్స్ ఓకే, నా దగ్గర వర్క్ చేశాడు కాబట్టి. సో వెన్ యూ టోల్డ్ ఆల్సో ఇంటర్వ్యూ దట్ మీ సినిమా కాబట్టి ఐ వాజ్ లైక్ ఎక్సైటెడ్ కూడా, ఓకే మనం చెయ్యాలి ఏదో ఒకటి అని చెప్పేసి, అదొకటి అనిపించింది నాకు. బట్ యు నో యు ఏడీ లాగా చేసినప్పుడు యు కూడా అబ్జర్వ్ లైక్ ప్రశాంత్ వర్క్ అండ్ ఇప్పుడు లైక్ మీరు ఫైనల్ కాపీ చూడలేదు, బట్ యు హావ్ సీన్ ద ఎడిట్ వర్షన్. సో మీకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉండదు ప్రశాంత్ ఎలా చేస్తాడు, ఏ టైప్ ఆఫ్ మేకింగ్ కానీ ఎమోషన్ కానీ ఎలా ఉంటుంది అని. దానికి యూనో సిమిలర్ గా ఉందా, డిఫరెంట్ గా ఉందా? నేను యాక్చువల్గా షాక్, అంటే ఎందుకంటే నాకు దిస్ లైన్ అంతా తెలుసు అంతే, బట్ వెన్ ఐ సా ఇట్ ఎస్పెషల్లీ ఆ కార్ చేసి ఒకటి సీక్వెన్స్ ఉంటుంది సార్, లైక్ యాక్షన్ జరుగుతుంది, దిలీప్ మాస్టర్ షూట్ చేశారు కదా. సో చూసినప్పుడు భలే అనిపించింది నాకు, అరే భలే చేశాడు, ఎలా ఆలోచించాడు ఏంటి అని. అంటే బేసిక్గా ఒక క్యారెక్టర్ని సిచ్యువేషన్లో పెట్టడం అనేది పీపుల్ ట్రై టు అటెంప్ట్, కానీ చాలా మంది సక్సెడ్ అవ్వరు అందులో. అది చాలా బాగా హోల్డ్ చేయాలి, అంత ఈజీ కాదు. అంటే వీ హ్యావ్ సీన్ మూవీస్ లైక్ మనము హాలీవుడ్ లియామ్ నీసన్ చేస్తే ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు, హిల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ పర్సనల్గా ఎమోషన్ ఎంగేజ్ చేస్తూ ఎక్కడ ఉండవు, తక్కువ ఉంటాయి సినిమా చాలా. అంటే ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే ఫాదర్ ఎమోషన్ వాజ్ కీప్ ఆన్ హుకింగ్ సినిమాలో. సో నాకు అనిపించింది ఈ క్యారెక్టర్ ఒక స్టేజ్ నాకు అనిపించింది నేను మర్చిపోయా అసలు, లైక్ మీరు చేస్తానని మర్చిపోయి ఆ బ్రదర్స్ ఇద్దరు మాట అన్నప్పుడు నాకు అనిపించింది అరే మా బాధ వేసింది. అంటే ఫస్ట్ అరే మా బాగానే హ్యాండిల్ చేశారు అసలు అని సీరియస్గానే. దట్ ఎందుకంటే పాపం అంటే లైక్ విక్టిమ్ అంటే ఒక ప్రాబ్లమ్ నుంచి నాకు ఫస్ట్ టైం చాలా రోజులతో తెలియని సినిమా చూడండి, ప్రాబ్లం మీద అరే ఆపండ్రా బాబు చాలు, ఎంత పెడతారు ఈ క్యారెక్టర్కి అని అలా ఆ ఫీలింగ్ అనిపించింది నాకు. ఒక అంటే యూజువల్గా రాసుకుంటాం మనం ఇప్పుడు బుక్స్ చదివేటప్పుడు, ఫిలిం బుక్స్ చదివేటప్పుడు దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రొటగనిస్ట్కి ప్రాబ్లం పెట్టాలి అని అంటుంటారు, కానీ ఎలా పెడతారు ప్రాబ్లమ్స్ రాసేటప్పుడు మనకు అనిపిస్తుంటుంది కదా. అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే సినిమా ఒక ప్రాబ్లంతో ఆపకుండా అన్ని సైడ్స్ అటాక్ చేశారు యాక్చువల్గా. ఆల్ స్మాల్ థింగ్స్ కూడా బిల్డ్ అయి వస్తున్నాయి కదా సినిమాలో. ఇట్ వాజ్ ఆల్ ప్రోగ్రెసింగ్ వెరీ నైస్లీ. అండ్ టైసన్ కూడా ఆయన లైక్ రాహుల్, సో ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అనమాట. నేను చూసే వరకు తెలియదు మీ బ్రదర్ అని చెప్పేసి, చాలా రోజులు చూస్తున్నాను, బాగా రిఫ్రెషింగ్ అనిపించింది. సో ఇవన్నీ కూడా చాలా బాగా యాడ్ అయ్యేమో అనిపించింది. అండ్ అంటే ఈ స్పేస్లో మీకు చేయలేదు అనిపించింది సినిమా, లైక్ ఈ పర్టికులర్ స్పేస్లో హ్యాపీ గాయ్ లైఫ్ టర్న్స్ లైక్ కంప్లీట్గా అప్సైడ్ డౌన్ అవ్వడం కూడా మనం అనడానికి ఈజీ చాలా, కానీ అది తీయడం వెరీ టఫ్. అది ఇదే ప్లాట్ అంటే ఇది కాదు, ఇదా అన్నట్టు లైక్ ఇట్ కీప్ ఆన్ షిఫ్ట్ ఇదా ప్లాట్ అని దీస్ థింగ్స్ లైక్ రియల్లీ గుడ్ అనిపించింది. నేను జనరల్లీ ఇట్ హ్యాపెన్స్ దట్ మూవీ రిలీజ్ కి ముందు మనం ఒక ట్రస్టెడ్ మన క్లోజ్ ఫ్రెండ్స్ ఒకరిద్దరికి చూపిస్తాము, వాళ్ళు బాగుందని అంటారు, ఓకే బాగుందన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. బట్ సో నా ముందు సినిమాలు కూడా వర్క్ అవ్వని కూడా ఇప్పుడు ఒకరిద్దరు ఫ్రెండ్స్ చూపించినప్పుడు బాగుందిరా బాగా చేసాం అని. ఈ సినిమా చూసిన తర్వాత వాడు వచ్చిన అతను అంటున్నాడు మా ఫ్రెండ్, అరే నేను ఇన్ని రోజులు సినిమాలో నిన్ను చూశాను, నిన్ను చూసినందుకు నీ పర్ఫార్మెన్స్, మావాడు ఇలా చేస్తున్నాడు, మావాడు ఈ క్యారెక్టర్ చేసాడు, ఈ సీన్ బాగుంది వల్ల నాకు బాగుంది అనిపించింది. ఈ సినిమా మొత్తం అయిపోయాక నిజంగా నాకు నిన్ను చూడలేదు నేను ఫస్ట్ టైం, అంత ఇన్వాల్వ్ అయిపోయా మూవీలో. అరే కట్కే గాడు కదా ఇది అన్నది నాకు థాట్ లోకి రాలేదు, సినిమా పరంగానే నేను చూసాను మొత్తం, సినిమాలోనే ఇన్వాల్వ్ అయ్యా. అంటే అమ్మా ఇది పనొద్దురా అంతే. యూజువల్లీ ఐ థింక్ లైక్ దట్స్ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ ఏమో అనిపించింది, లైక్ కదా
లైక్ మనము వాట్ యూ కాల్ మన హీరో ఎవరో ఏం చేస్తాను పక్కన పెట్టేసి క్యారెక్టర్స్గా మనము విల్ గెట్ కనెక్టెడ్ టు దోస్ సమ్ థింగ్స్ కదా. ఐ థింక్ దట్స్ వన్ బిగ్ ప్లస్ పాయింట్ ఫర్ ఏ మూవీ అనిపించింది. మనోడు కూడా ఎలా అంటే అన్నీ అయిన తర్వాత ఇట్లా కాంటాక్ట్ చూసుకుంటాడు సుజిత్, ఒకసారి ఇప్పుడు సుజిత్కి మెసేజ్ చేద్దాం వద్దా, ఇలా ఎంట్రీ ఇస్తాను కూడా చాలాసార్లు థ్యాంక్స్ చెప్తూనే ఉన్నాడు. ఎందుకు ఇన్సార్లు థ్యాంక్స్ చెప్తున్నాడు ప్రశాంత్ అనిపించింది. అప్పుడు అర్థమైంది నువ్వు జనరల్గా చెయ్యవు కదా సుజిత్, అసలు చెయ్యను. అదే నువ్వు చెయ్యవు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు తెలుసు నువ్వు ఒకటి రన్నింగ్లో ఉంది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నావు. ఎలక్షన్ అయిపోయింది, కళ్యాణ్ గారు వస్తున్నారు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది షూటింగ్. తర్వాత నానిగారి సినిమా ఉంది నెక్స్ట్. నాకు తెలుసు నువ్వు అంటే నీ స్కెడ్యూల్ నాకు తెలుసు కదా పర్సనల్గా. అంటే అండ్ మళ్ళీ నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతున్నావు, మళ్ళీ దీని తర్వాత ఈ గ్యాప్ లో వచ్చి చేస్తున్నావు కాబట్టి ఇంకేం చేస్తా థ్యాంక్స్ చెప్పడం తప్ప. బట్ ప్రశాంత్, నువ్వు చెప్పు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ సీన్, అంటే యూ హావ్ సీన్ సుజిత్ even before he became a director, like chinna short films are that good, he was good, short films he was a good director, star director, star short film director, YouTube ki star. Akkad nunchi now he is this star, one of the star directors our range. So you have seen him throughout the journey, like what is the one thing that is same or one thing that changed? I think నాకు అసలు 100% కూడా చేంజింగ్ అనిపిస్తలే. ఫస్ట్ నుంచి కూడా ఆ ఎంతూసియాజం ఉంటుంది మనోడి దగ్గర. షూట్ చేద్దామంటే మనోడికి అదేదో అంటే అది నువ్వు ఒక మంచి టైం పాస్ చేస్తే ఒక ఇష్టంగా చేస్తాం చూడు, మనం క్రికెట్ చూస్తాం, అది ఆ షూటింగ్ అనేది మనోడు బాగా ఇష్టం ఉంటుండే షార్ట్ ఫిల్మ్ టైం నుంచి. కానీ బట్ వెన్ యూ వర్క్ స్టార్స్ కదా, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. స్టార్స్కి ఏంటంటే ఆబ్వియస్లీ కొన్ని పీపుల్ ఫ్యాన్స్ ఉంటారు, మనం కూడా మన కథ చెప్పాలని ట్రై చేస్తుంటాం. ఐ బీన్ సీయింగ్ సహా చేసేటప్పుడు మేము చాలా డ్రాఫ్ట్స్ రాసాము. ఇప్పుడు ఓజీ ఫర్ ఎగ్జాంపుల్ ఓజీ చేసేటప్పుడు ఓజీ లైక్ ఐ రోట్ ఇట్ ఒక ఫ్లోలో రాశాను. అండ్ మన కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, సో పర్సనల్గా. సో మనము ఎలా చూడాలి ఏంటి కొన్ని ఉంటాయి కదా, కొన్ని ఆన్సర్స్ లైక్ అవన్నీ కూడా వి ట్రై టు పుట్ ఇట్ అనమాట. సో నాకు అదే అంటున్నా, లైక్ ప్రశాంత్ కూడా వెన్ నీ రోట్ ఆల్సో ఐ వాస్ టెల్లింగ్, నీ గట్ ఫీలింగ్ తెలిపో సినిమా వర్కౌట్ అవుతుందా అవ్వదా, 10 మంది రైటర్స్ కూర్చోవడం వల్ల సినిమా క్రియేట్ అవుతుందా అనేది ఎక్కడ లేదు. బట్ మన గట్ ఫీలింగ్ తెలిపోతే అట్లీస్ట్ మన ఫ్లేవర్ ఏదో ఒకటి వస్తుంది కదా కొత్తగా. పీపుల్ కూడా అదే కదా కావాలి. పీపుల్ వాంట్ టు సీ సంథింగ్ న్యూ, ఏదో కొత్తగా ఉండాలనే ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలందరూ. సో నాకు అనిపించింది అందులో మన సినిమాలో అది ఉంది. ట్రెడిషనల్గా వెళ్ళకుండా అట్లీస్ట్ ఫస్ట్ దాన్ని ఒకటి ప్రాపర్గా అసలు మనం ఏందనేది మనం అటెంప్ట్ చేసుకుంటే. ఎందుకంటే లైక్ ఇఫ్ ఐ మే సే జనరల్లీ మనకి సెట్ ఆఫ్ డైరెక్టర్స్ వస్తారు కదా, లైక్ న్యూ డైరెక్టర్స్. మనకి పూరి గారు, రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు, సుకుమార్ గారు, అదే బోయపాటి, ఆల్ దోస్ స్టార్ డైరెక్టర్స్ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మన జనరేషన్ యంగ్ డైరెక్టర్స్ హూ వుడ్ డైరెక్ట్ స్టార్స్ ఆర్ హూ వుడ్ మేక్ బిగ్ ఫిలిమ్స్. అది తమిళ్లో ఎక్కువ వచ్చారు. అవునవును, లోకేష్ కనకరాజ్ గారు. తెలుగులో యాక్చువల్లీ పీపుల్ మిమ్మల్ని ఎక్కువ చూస్తున్నారు ఆ స్లాట్ లో, యూనో యంగ్ డైరెక్టర్. ఎందుకంటే ఒక కొత్త ఒక అప్పటి వరకు పాత సినిమాలు తీయని డైరెక్టర్ వస్తే ఫ్రెష్ ఐడియాగా ఇంకేదైనా కొత్తగా ఉంటుంది, స్టార్స్ కి కూడా కొత్తగా ఉంటుంది చేసేటప్పుడు. సో తెలుగులో లైక్ బికాస్ యు ఆర్ ద వన్ హూ పీపుల్ స్పీక్ అబౌట్ ఇట్ లైక్ దట్. ఆర్ ఇప్పుడు ప్రశాంత్ కూడా మూవీ చేశాడు కాబట్టి వాట్ ఈస్ ద థింగ్ దట్ యూ ఫీల్ వన్ థింగ్ ఈ కొత్త యంగ్ డైరెక్టర్స్ ఒకటి ఫాలో అవ్వాల్సిందో, లేకపోతే వాళ్ళు డెసిషన్ తీసుకునేటప్పుడైనా, వాళ్ళు సినిమా పట్టేటప్పుడైనా, వాట్ ఈస్ ద వన్ థింగ్ యూ ఫీల్